చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఓడిపోయిన తర్వాత పార్టీ అధ్యక్షుడిగా వ్యవహార శైలి, అలాగే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించిన తీరు, సంవత్సరం నుండి కూటమి పాలన మీద సమగ్రంగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి 6 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానం, జరిగిన కార్యక్రమాలు, జరగబోతున్న అభివృద్ధి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. గత 6 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పాలన, అలాగే 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష పాత్ర పోషించిన తీరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న తీరు ఎలా విశ్లేషిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన వర్సెస్ 1 సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వ పాలన, నిష్పక్షపాతంగా పార్టీలకి అతీతంగా డేటా బేస్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ విధ్వంసం జరిగింది, ఎక్కడ వికాసం జరిగింది అనేది చూసిన ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రధానంగా డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అని చెప్పవలసి వస్తే లీగల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అథెంటికేటెడ్ అథారిటీ నుంచి సేకరించిన డేటా తీసుకొని మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రంలోనైనా డెవలప్మెంట్ జరిగింది అనటానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. అది జిఎస్డిపియా, పెర్ క్యాపిటా ఇన్కమ్మా, పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షనా, ఇక రకరకాల పారామీటర్స్ అప్పట్లో ఎట్లా ఉండే, ఈ 1 ఇయర్లో ఎలా ఉండే విత్ అథెంటికేటెడ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో, అంటే 2019 నుంచి 24, ఇప్పుడు ఎన్డీఏ వచ్చి 1 సంవత్సర కాలం. ఈ రెండింటికి వ్యత్యాసంగా జిఎస్డిపి ఒక్కసారి మనం చూసినట్టయితే గ్రోత్ పర్సంటేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జిఎస్డిపి 6.7% ఉండే. మరి 1 సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ జిఎస్డిపి గ్రోత్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ 8.2, అంటే జిఎస్డిపి గ్రోత్ పెరిగింది 6.7% నుంచి 8.2%కి 1 సంవత్సరంలో పెరిగింది. అంటే స్టేట్ 1 సంవత్సరంలో డెవలప్ అయింది అనటానికి ఇది ఒక పారామీటర్. రెండో పారామీటర్ మనం చూద్దాం, పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే స్టేట్ డెవలప్ అయినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో 1 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుందాం, 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో పెర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి 2,19,518. అదే ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో పెర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసరికి 2,46,314. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, అంటే స్టేట్ 1 సంవత్సరంలో డెవలప్ అయింది అనడానికి ఇది రెండో పారామీటర్. మూడో పారామీటర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూద్దాం. మరి గతంలో చాలామంది ప్రభుత్వాలు, గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఉద్యోగ కల్పనలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గిందా, పెరిగిందా అనే విషయం మనం పరిశీలన చేసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ 7.2 ఉండింది. మరి 1 సంవత్సరం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.8%కి వచ్చింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిందంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అనేది మనకి దీనివల్ల క్లియర్గా అర్థమవుతోంది. ఇంకొక పారామీటర్ మనం చూసినట్టయితే పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్, కిలోవాట్ అవర్స్ దాని యూనిట్స్గా చెప్తాం. పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే స్టేట్ పురోభివృద్ధి చెందుతుంది, అభివృద్ధిలోకి వెళ్తుంది అని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1,234 kWh. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం కాలంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1,354. సార్, ఈ స్టాటిస్టిక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు? లేదు, స్టేట్ గవర్నమెంట్. ఇదేంటంటే అథెంటికేటెడ్ డేటా ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చింది కాదు, గవర్నమెంట్ డేటా లెక్కల ప్రకారమే మనం మాట్లాడుతున్నాం. ఇదే విధంగా ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి గతంలో 2019 నుంచి 24 వరకు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 45,000 crores ఓవరాల్గా 5 ఇయర్స్లో ఓవరాల్గా 5 ఇయర్స్లో. అంటే పర్ ఇయర్ ఎంత వచ్చి ఉండవచ్చు, ఒక 10,000 crores అని అనుకుందాం, 9,000 per year, 10,000 అని అనుకుందాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో అఫీషియల్ డేటా అనాలిసిస్ లెక్కల ప్రకారం
ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ 16,800 crores ఇన్ 1 year. ఇది చాలా ఎక్కువ కింద చెప్పవచ్చు. ఎందుకంటే భారీ ఇన్వెస్ట్మెంట్స్ 8 lakhs crores ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు. కొన్ని స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని శంకుస్థాపన జరుగుతుంది. దీనివల్ల 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే బీపీసీఎల్, ఎన్టీపీసీ, రిలయన్స్, పెద్ద పెద్ద సంస్థలు, స్టీల్, మెటల్ స్టీల్ కానీ ఈ విధంగా పెద్ద సంస్థలు రావడం వల్ల పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 1 సంవత్సర కాలంలోనే భారీగా చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇదే విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ పరిస్థితి ఎట్లా ఉందని మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలనలో 2.82 crores వాళ్ళు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారని చెప్తున్నారు. దానివల్ల 3.9 crore బెనిఫిషరీస్ ఉన్నారు అని వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్ అథెంటికేటెడ్ బెనిఫిషరీస్ లిస్ట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. అయినప్పటికీ డెవలప్మెంటు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ 2 ఈక్వల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు. ఇదే విధంగా మనం ఇంకొక మాట, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఒకసారి మనం చూసినట్టయితే ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు 3.8% యావరేజ్ గ్రోత్ ఉంది. మరి 24-25లో ఎన్డీఏ ప్రభుత్వంలో 7.1 ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గింది, ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినట్టుగా మనం చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్లో 8వ పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ గ్రోత్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండింది, ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ ఎట్లా ఉంది చూసినట్టయితే 3.8% గ్రోత్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన డేటా లెక్కల ప్రకారం. ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో ఇండస్ట్రియల్ గ్రోత్ 7.1% పెరిగింది. ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది 1 సంవత్సరంలో. అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గింది. మీరు గమనించాల్సిన అంశం 3వ అంశం, ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగినాయి. దీనివల్ల స్టేట్ డెవలప్ అవుతుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏ ప్రభుత్వం అయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ మధ్య ఎన్డీఏ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఫరెంట్ మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఉన్న తర్వాత రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు రియల్గా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏం జరిగిందంటే, ఒక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ పర్సంటేజ్ మనం తీసుకున్నట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో 72.26% ఉండే. మరి ఇప్పుడు మొన్న ఎన్డీఏ వచ్చిన 1 సంవత్సర కాలంలో ఎస్ఎస్సి రిజల్ట్స్లో 86.8% పాస్ పర్సంటేజ్ వచ్చింది. అంటే పాస్ పర్సంటేజ్ పెరిగిందంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలా? అదేవిధంగా అప్పుల విషయానికి వచ్చినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో 4.8 lakh crores అప్పు 2024 ఇయర్ మనం చూసుకున్నట్టయితే. మరి ఎన్డీఏ వచ్చిన తర్వాత బారోయింగ్ రెడ్యూస్ చేశారు. దానివల్ల క్లియర్గా ఇప్పటివరకు అప్పు చేసింది అఫీషియల్ డేటాలో ఇంకా డిక్లేర్ అవ్వలేదు కాబట్టి మనం ప్రస్తావించట్లేదు. ట్రాన్స్పరెన్సీ విషయం మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో అంటే పారదర్శకత తక్కువ ఉండింది. అదే ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ప్రతి దాంట్లో పారదర్శకత ఎక్కువ కనిపిస్తూ ఉంది, మనం అది గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ పాయింట్ మనం ఆలోచించినట్టయితే కరప్షన్ ఒక్క పాయింట్ మీద ఎన్ని గంటలైనా మనం మాట్లాడుకోవచ్చు. అందరికీ తెలిసిన సబ్జెక్ట్. జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో కరప్షన్కి అడ్డు లేనే లేదు. ఆ లెక్కలు దాల్చడానికి ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. అంత భారీ కరప్షన్ అక్కడ జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రేంజ్లో కరప్షన్ జరుగుతున్న దాఖలాలు మనకు కనిపించట్లా, వినిపించట్లా. మీరు ఈ విషయం అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మద్యపాన నిషేధం అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడిపి డిజిటల్ పేమెంట్స్ అవాయిడ్ చేసి క్యాష్ అండ్ క్యారీ ట్రాన్సాక్షన్ పెట్టి 1,00,000 కోట్లు అంటున్నారు, 2,00,000 కోట్లు అంటున్నారు, 1,000 కోట్లు అంటున్నారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి ఎన్ని లక్షల కోట్లు అనేది చెప్పలేం, కానీ ఇది భారతదేశంలోనే పెద్ద స్కామ్గా చెప్పుకోవచ్చు. అంటే కరప్షన్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈయన ఇచ్చిన ప్రామిస్లు ఫెయిల్ అయినవి ఏంటి, జగన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రామిస్లు ఏంటి, సక్సెస్ అయినవి ఏంటి, పెండింగ్ ఉన్నాయి ఏంటి, ఈ అంశాలు మనం మాట్లాడుకుందాం నిష్పక్షపాతంగా. సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ రెడ్డి గారు చెప్పారు. 5 సంవత్సరాల పాలనలో సిపిఎస్ రద్దు చేశారా? ఎందుకు చేయలేదు? అది ఆయన ఇచ్చిన ప్రామిస్ కదా, రద్దు చేయాల్సింది కదా. నెక్స్ట్ పాయింట్, 3వ పాయింట్, మెగా డిఎస్సి అన్నారు. దగా డిఎస్సి ఎందుకు డిఎస్సి పెట్టలేకపోయారు? మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో 16,347 వేకెన్సీస్కి డిఎస్సి కండక్ట్ చేశారు కదా. మరి వాళ్ళు 5 సంవత్సరాల పాలనలో ఎందుకు ప్రామిస్ చేసి ఫిల్ఫిల్ చేయలేదు? నెక్స్ట్ పాయింట్, అమరావతి
ఆంధ్రుల కలల రాజధాని, ద పీపుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతిని విధ్వంసం చేశారు. మరి అన్ని 10,000 కోట్ల రూపాయలు అక్కడికి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. దాన్ని విధ్వంసం చేయటం వల్ల మళ్ళీ రీకాంట్రాక్ట్ ఆర్డర్ ఇవ్వటం వల్ల కాంట్రాక్ట్ పరిమితి వ్యయం పెరిగింది. ఆ కాస్ట్ ప్రజల మనీ, దానికి లాస్ చేసిన వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్? ఇంకొక అంశం, డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వాలు ఎప్పుడు ఎక్కడ మనుగడ సాధించలేవు. ఢిల్లీ పరిస్థితి మనం ఒకసారి చూసినట్టయితే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా పెట్టారు, కానీ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉండటం వల్ల, శీష్ మహల్ అనే ఒక బంగళాన్ని కట్టుకోవడం వల్ల ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఓడిపోయిన సందర్భం మనం చూసాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద లిక్కర్ స్కామ్, రిషికొండ లాంటి ప్యాలెస్ ఓడిపోవటానికి కొంత కారణమైంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల. జగన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్ళు అన్నాడు, 25 లక్షల ఇళ్ళు అన్నాడు. జగన్ అన్న కాలనీలు కాదు అవి పెద్ద నగరాలు అన్నాడు. మరి ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? ఇళ్ళు ప్రామిస్ ఇవ్వలేదు. ఇళ్ళు ఇస్తామని ఇవ్వకపోక టిడ్కో ఇళ్ళు ఆల్రెడీ ఉన్న వాటిని కూడా అలాట్మెంట్ చేయలేకపోయారు. ఇంకొక ప్రామిస్ జగన్ రెడ్డి గారు, ప్రత్యేక హోదానే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి, ప్రత్యేక హోదా లేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ కానే కాదు, మమ్మల్ని గెలిపించండి, ప్రత్యేక హోదా కొట్లాడి తీసుకొస్తాం అని జగన్ రెడ్డి గారు చెప్పారు. మరి ప్రత్యేక హోదా ఏమైంది? తర్వాత ఎందుకు వెనకడుగేశారు? మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారు సొంత జిల్లా కడపలో ఉన్న స్టీల్ ప్లాంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపలో ఉన్న స్టీల్ ప్లాంట్ అప్పట్లో ఇనాగ్రేషన్ చేసి 3,000 ఎకరాలు అలాట్మెంట్ ఇచ్చి, వాళ్ళ ఫ్రెండు ఓబులాపురం మైన్స్ ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితం గడిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు జగన్ రెడ్డి గారు? అదే స్టీల్ ప్లాంట్ మళ్ళీ రాయేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాడు. మరి ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఎందుకు చేయలేకపోయారు? ఇదే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన 1 సంవత్సర కాలంలో రేపు 12వ తారీఖు లోపు కడపలో జగన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 4,500 కోట్లు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్టార్ట్ అవబోతుంది జిందాల్ వాళ్ళు. మరి అది జగన్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. ఆ జిందాల్ స్టీల్ వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలన వల్ల అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొత్తుకున్నాడు ఆ మధ్య. అదే జిందాల్ శంకుస్థాపన చేస్తున్నారు. మరి అంటే అబద్ధాలు, కరప్షన్ ఒకవైపు, అబద్ధాలు ఒకవైపు, ప్రజల్ని మోసం చేయటం ఒకవైపు. జిందాల్ స్టీలు కడపకి మళ్ళీ ఇప్పుడు రావటాన్ని మనం ఏ విధంగా చూడాలి? జగన్ రెడ్డి గారి సొంత జిల్లా, అందుకే మాట్లాడుతున్నాం. ఇంకొక విషయం మనం చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ నేతృత్వంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. దాని డిజిన్వెస్ట్మెంట్ డెసిషన్ జగన్ రెడ్డి గారి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో తీసుకున్నప్పుడు దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? మరి అది ఫెయిల్యూరే కదా. మీరు ఆపేది ఉండే డిజిన్వెస్ట్మెంట్, విశాఖ స్టీల్ చేయొద్దు, విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు అని ఉద్యమంతో వచ్చిన యూనిట్ అది. 32,000 మంది ప్రాణత్యాగం వచ్చిన యూనిట్ అది. సో దానికి క్యాప్టివ్ మైన్స్ అలాట్మెంట్ చేపించి ఆ స్టీల్ ప్లాంట్ని ఎందుకు కాపాడలేకపోయారు? ప్రైవేటైజేషన్ ఎందుకు ఆపలేకపోయారు జగన్ రెడ్డి గారు? పోలవరం ఎందుకు విధ్వంసం చేశారు? 77% కంప్లీట్ అయిన పోలవరాన్ని డయాఫ్రమ్ వాల్ నదిలో కొట్టుకుపోతే 550 కోట్ల రూపాయలు విలువ చేసే డయాఫ్రమ్ వాల్, దాన్ని కూడా కాపాడలేకపోయారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ డయాఫ్రమ్ వాల్ పెడితే 950 కోట్లు అయింది. మరి పోలవరాన్ని కూడా ఎందుకు గాలికి వదిలేశారు? రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న హామీల్ని క్లియర్ చేయటం కోసం ఎందుకు ఎఫర్ట్స్ పెట్టలేదు? ఒక్కటన్నా పునర్విభజన హామీ నెరవేర్చారా? వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టేది ఉండే కదా, అంత పెద్ద సంఖ్యలో జనం ఎన్నుకున్నప్పుడు. విశాఖ రైల్వే జోన్ ఎప్పటి నుంచో ఆంధ్ర ప్రజల కళ అది. అటువంటి రైల్వే జోన్కి ల్యాండ్ అలాట్మెంట్ 5 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ అయింది, విశాఖ రైల్వే జోన్ కూడా స్టార్ట్ అవుతుంది 1 సంవత్సరంలో. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారు ఆ పని? సొంత జిల్లా జగన్ రెడ్డి గారు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? సొంత జిల్లాలో కదా. మరి మీరు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? గాలికి వదిలేశారు. దీన్ని ఏ విధంగా చూడాలా? ఇంకొక ప్రామిస్ చేశారు ఆయన, పోలీసులందరికీ వీక్లీ ఆఫ్ ఇచ్చేస్తా అన్నాడు. కనీసం అది కూడా నెరవేర్చలేకపోయారే. అది కూడా అంత కష్టమైన ప్రామిస్ కాదు కదా, నెరవేర్చవలసింది కదా. బాబాయ్ హత్య గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నారు. ఎందుకు దాన్ని విచారణ చేసి పూర్తి స్థాయిలో దోషులు ఎవరో తేల్చేది ఉండే? ఎందుకు బాబాయ్ హత్యని మరి అలా బయటికి రాకుండా చేశారు? తల్లి చెల్లిని ఇంట్లో నుంచి బయటికి ఎందుకు గెంటేశారు? వాళ్ళల్లో ఆస్తి పంచాయతీ మీద కోర్టుకి ఎందుకు లాగారు తల్లిని చెల్లిని? ఇన్ని రకాల ఫెయిల్యూర్స్
ప్రామిసెస్ ఫెయిల్యూర్స్, విధ్వంసం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలో సూపర్ 6 హామీలు నెరవేర్చలేకపోయారు, దానికి వెన్నుపోటు దినమో గొడ్డలి పోటు దినమో ఇంకొక దినమో ఏదో పెట్టారు. అంటే నెరవేర్చారా నెరవేర్చలేదా అని ఒక్కసారి మనం నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం. వీళ్ళు చెప్పిన హామీల్లో ఒకటేంటి, మహిళా శక్తి. మహిళా శక్తి మీద ఏమన్నారు, 1500 రూపీస్ ఒక్కొక్కరికి 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఇస్తామన్నారు. ఇంకా అది స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేదు అనేది నేను సూపర్ 6 తర్వాత నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకొకటి ఏమి వాళ్ళు ఇచ్చిన ప్రామిసు, మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. మహిళలకి ఫ్రీ బస్సు ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అవబోతుంది. దానికి ప్లానింగు అంటే బడ్జెట్ అలాట్మెంటు అంతా ప్రాసెస్ అయిపోయింది. డేట్ ఆఫ్ లాంచింగ్ డిక్లేర్ అయింది. అది ఇంకొకటి తల్లికి వందనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తుంది ఏంటంటే తల్లికి వందనం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదని. తల్లికి వందనం అనేది కూడా అంతా రెడీ అయింది, బడ్జెట్ ప్లానింగ్ అయిపోయింది. ఈ నెల 12వ తారీఖు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవబోతుందని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునేవాళ్ళు ఒక్కొక్కరికి 15,000 ఇస్తా ఉన్నారు. అది స్టార్ట్ అవబోతున్నందుకు అభినందించాలి కదా మనం. ఇంకొకటి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అన్నారు. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు కదా, అందులో ఇష్యూ లేదు కదా. ఇంకా మిగిలింది ఏంటంటే రైతు భరోసా, రైతు అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకంటే అదే ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు ఈ మంత్. ఎందుకు అంటే ఇందులో ఈ 20,000 రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన 6,000 రూపాయలు ఒక ఉంది వాళ్ళ అలాట్మెంట్ కోట. అది ఇది కలిపి 20,000 రూపాయలు ఇస్తారు, ఈ మంత్ నుంచి ఇస్తామని చెప్పారు. ఇంకొక పాయింట్ ఏమంటే 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన. ఒకవేళ సాధ్యం కాకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తా ఉన్నారు. ఈ 20 లక్షల ఉద్యోగ కల్పన అనే టార్గెట్ అనే ఎలక్షన్ ప్రామిస్లో ఇప్పటి వరకే 5 లక్షల ఉద్యోగ కల్పన జరిగింది ఒక్క సంవత్సరంలో. మరి 20 లక్షల ఉద్యోగ కల్పన అనే దానికి అది సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇవి వీళ్ళు ఇచ్చిన ప్రామిస్లు స్టేటస్. రెండోది డిఎస్సి చెప్పాం ఇంతకుముందు ఇంకోటి ఇక్కడ మనం ప్రస్తావించాల్సింది ఏంటంటే ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇంకా మహిళా శక్తి కానీ రైతులకు ఇవ్వాల్సిన సుఖీభావాల విషయంలో కానీ ఇవి ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే ప్రతి గవర్నమెంట్కి ప్రతి పార్టీకి వాళ్ళ ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఏది ప్రయారిటైజేషన్, ఆ ప్రయారిటీ ప్రకారంగా సీక్వెన్స్ ప్రకారం ఇస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాష్ట్రంలోనైనా ఒక్క సంవత్సరంలో అసలు ఇచ్చిన హామీలన్నీ 1 ఇయర్లో కంప్లీట్ అవుతాయా? అవ్వవు కదా. ఎవరన్నా చేశారా? చేయరు కదా. అది ఎప్పుడు చేయాలి? అప్రాప్రియేట్ టైం, ఏ ప్రయారిటీ ఏది ఫస్ట్ అనేది డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి కొంత డిలే, కొంత ఫస్ట్ ఈ ప్రయారిటైజేషన్లో భాగంగా కొంత డిలే అవుతూ ఉంది. అయితే ఈ సూపర్ 6లో భాగంలో కాకపోయినప్పటికీ 4,000 రూపాయల పెన్షన్ ఫస్ట్ తారీఖు లేదా ఆ రోజు సెలవు వస్తే ఒక రోజు ముందుగానే ఇంటింటికి అందుతూ ఉంది. మరి దాన్ని అభినందించాలి కదా. అదేవిధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఈ కాంట్రాక్టర్స్కి జగన్ రెడ్డి గారు బకాయిలు పెడితే 30,000 కోట్ల రూపాయలు వీళ్ళు చెల్లించారు. తర్వాత ఎంప్లాయీస్కి బకాయిలు పెడితే 6,200 crores చెల్లించారు. సో ఇవన్నీ అడిషనల్ ఫైనాన్షియల్ బర్డన్ ఫర్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఇంకొక అంశం ఏంటంటే ఇవన్నిటితో పాటు డెవలప్మెంటు వెల్ఫేర్ స్కీము ఈక్వల్గా ముందుకు తీసుకెళ్తూనే ఒక పక్కన గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత మంత్రులు చేసిన అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం ఒక్కొక్కటి రోజుకొక్కటి వెలుగులోకి తీసుకొచ్చి సక్రమంగా విచారణ చేసి ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసేదనేది ఇంకొక ఛాలెంజ్గా వీళ్ళకి కొత్త రకమైన ఛాలెంజ్ ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అది ఒక పక్క చేసుకుంటూ వెళ్తున్నారు. ఇన్ని రకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ, ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అమరావతికి కానీ, పోలవరానికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ ఈ విధంగా తెచ్చుకుంటూ సక్సెస్ఫుల్గా ఇన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో 1 ఇయర్లో రేట్ ఎలా ఉంది, వికాసం వైపు ఉందా లేదా? జగన్ రెడ్డి గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్ని విధ్వంసమే కదా. ప్రజారాజ్యం, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయిన రాష్ట్ర పరిపాలన విధ్వంసంగానే కొనసాగిందనేది మనకు అర్థమవుతోంది. ఈ 1 ఇయర్ కాలంలో వికాసం వైపు పయనిస్తుంది అని మనకి ఈ డేటా వల్ల, ఈ సంఘటనల వల్ల మనకి స్పష్టంగా అర్థమవుతోంది. 6 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో విధ్వంసం, అభివృద్ధి చేతకానితనాన్ని స్పష్టంగా విపులంగా వివరించిన
విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.